అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్లో మ్యాథ్స్లో ఈ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుందాం. అయితే మనకు చిన్నప్పటి నుండి కూడా నెంబర్స్ మీద చాలా అవగాహన ఉంటుంది. అయితే చిన్నప్పుడు మనకి నెంబర్స్ రాయమంటే కరెక్ట్గా 1, 2, 3 దగ్గర నుండే రాస్తారు. మన టీచర్స్ కూడా పిల్లలకి 1, 2, 3 దగ్గర నుండే నేర్పిస్తారు. ఓకే, దాని తర్వాత కొంచెం హైయర్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, 0 కూడా యాడ్ చేస్తారు. సో 0 కూడా సమ్స్లో ఇన్వాల్వ్ చేస్తారు. దాని తర్వాత ఇంకా పెద్ద క్లాస్కి వెళ్ళేసరికి నెగిటివ్ నెంబర్స్ కూడా పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఇంకా డెసిమల్స్, అలాగా ఒక్కొక్క స్టెప్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, అయితే ఇక్కడ సాధారణంగా జనరల్గా నెంబర్స్ రాయమంటే 1, 2, 3 దగ్గర నుండి కదా రాస్తాము. సో ఆ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తారు. ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇలా ఎంతవరకు రాయగలం మనం? ఇన్ఫినిటీ, చాలా వరకు రాయగలం. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఏ నెంబర్ తీసుకున్నా దాని తర్వాత నెంబర్ రాయగలం. ఇప్పుడు 1 lakh తీసుకున్నాం అనుకోండి, 1 lakh కంటే పెద్ద నెంబర్స్ ఇంకా ఉంటాయి. 1 crore తీసుకున్నా దానికంటే పెద్ద నెంబర్స్ ఇంకా ఉంటాయి. సో ఏ నెంబర్ తీసుకున్నా దానికంటే పెద్ద నెంబర్స్ ఉన్నాయి, అవి రాయగలము. కాబట్టి దీని యొక్క లార్జెస్ట్ నెంబర్ ఎంత? ఇన్ఫినిటీ. దీని తర్వాత కొంచెం క్లాసెస్ పెరిగేసరికి ఏమవుతుందంటే 0 కూడా ఇన్వాల్వ్ చేస్తారు. 0 కూడా ఇన్వాల్వ్ చేస్తే ఆ కొత్తగా వచ్చే నెంబర్ సెట్ని హోల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్, దీన్ని క్యాపిటల్ Wతో డినోట్ చేస్తారు. సో ఈ హోల్ నంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకు 0 నుండే స్టార్ట్ అవుతుంది? 0 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ కదా. 0నే ఈ 1 కంటే కూడా స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి 0 నుండే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం చూడండి, నెంబర్స్ రాసేటప్పుడు స్మాలెస్ట్ నెంబర్ నుండి లార్జెస్ట్ నెంబర్ వరకు రాస్తూ ఉంటాం. సో 1 కంటే 0 చిన్నది కాబట్టి 0నే ఫస్ట్ రాస్తాం. ఓకే, దీని తర్వాత ఇంకా కొంచెం పెద్ద క్లాసెస్ 6th, 7th అలా వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి నెగిటివ్ నెంబర్స్ని కూడా పరిచయం చేస్తాం. నెగిటివ్ నెంబర్స్ అంటే వాటిని ఇంటిజర్స్ అంటాం. వీటిని జెడ్తో డినోట్ చేస్తాం. ఇంటిజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తారు. హోల్ నెంబర్స్ని Wతో డినోట్ చేస్తారు. ఇంటిజర్స్ని ఐతో డినోట్ చేయరు, జెడ్తో డినోట్ చేస్తారు. ఓకే, సరే, ఇక్కడ ఇంటిజర్స్ ఎలా ఉంటాయి అంటే ఇంటిజర్స్లో మిడిల్ టర్మ్ 0 కంటే లెఫ్ట్ సైడ్ 0 కంటే చిన్నవి. 0 కంటే చిన్నవి అంటే -1, -2, -3 అండ్ సో ఆన్ ఇటు సైడ్. అలాగే పాజిటివ్ నెంబర్స్ అంటే 0 కంటే పెద్దవి అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ 0 అనేది మిడిల్లో ఉంటుంది. 0 నుండి లెఫ్ట్ వైపు, 0 నుండి రైట్ వైపు. 0 నుండి లెఫ్ట్ వైపు ఉండే వాటిని నెగిటివ్ ఇంటిజర్స్ అంటారు. వీటిని నెగిటివ్ ఇంటిజర్స్ Z- తో డినోట్ చేస్తాం. వీటన్నిటిని నెగిటివ్ ఇంటిజర్స్ అంటారు. అలాగే 0కి రైట్ సైడ్ ఉండే వీటన్నిటిని కూడా పాజిటివ్ ఇంటిజర్స్ Z+తో డినోట్ చేస్తాం. ఈ 0ని 0 ఇంటిజర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత 7th, 8th క్లాస్కి వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్స్ మొదలవుతాయి. ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అనేవి ఇక్కడెక్కడా ఉండవు. ఇక్కడ వాటికి ప్రత్యేకంగా ఒక సెట్ ఉంది, అదే రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తామంటే Qతో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ని Qతో డినోట్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, వీటన్నిటికీ న్యాచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి, ఇంటిజర్స్కి ప్రత్యేకంగా సెట్స్ ఉన్నట్లుగా దీనికి ప్రత్యేకంగా సెట్ ఏమీ లేదు. అంటే దీన్ని ఎలా రాస్తామంటే P/Q ఫామ్లో
రాయగలిగే ఏ నెంబర్ అయినా కూడా పీ బై క్యూ ఫామ్లో రాయగలిగే ఏ నెంబర్ అయినా కూడా రేషనల్ నెంబరే. మరి వీటికి కండిషన్స్ ఉన్నాయి. పీ కామా క్యూ బిలాంగ్స్ టు ఇంటిజర్స్. పీక్యూలు ఇంటిజర్స్ సంబంధించినవి ఉండాలి అండ్ పీక్యూలు ఇంటిజర్కి సంబంధించినవి ఉండాలి అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ 0. డినోమినేటర్ క్యూ అంటే ఏంటి? డినోమినేటర్. డినోమినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ 0. డినోమినేటర్ ఎప్పుడు కూడా 0 కాదు. ఎందుకంటే డినోమినేటర్లో 0 ఉందనుకోండి, సపోజ్ 5/0 ఉందనుకోండి, ఇట్ ఈజ్ నాట్ డిఫైన్. దీనికి వాల్యూ లేదు. ఈ వాల్యూని డిఫైన్ చేయలేము. సో అందుకే ఇక్కడే కాదు ఎక్కడైనా డినోమినేటర్ 0 రాయము. నోమరేటర్ 0 రాస్తాం కానీ డినోమినేటర్ 0 రాయము. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్. అందుకే క్యూ నాట్ ఈక్వల్ 0 అని ముందుగానే చెప్పారనమాట. ఓకే, దీని తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్. అయితే ఇక్కడ రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. న్యాచురల్ నెంబర్స్లో ఏమున్నాయి? 1 2 3 4 ఇలా నెంబర్స్ ఉన్నాయి. అలాగే హోల్ నెంబర్స్లో 0 ఉంది. అలాగే ఈ 1 2 3 4 కూడా ఉన్నాయి. అలాగే ఇంటిజర్లో 0 ఉన్నది, 1 2 3లు ఉన్నాయి. ఇటు సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి దీంట్లో ఏ నెంబర్స్ ఉంటాయి? ఓకే, ఈ రేషనల్ నెంబర్స్లో ఏ నెంబర్స్ ఉంటాయి అని తెలుసుకోవాలంటే వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇందులో చాలా నెంబర్స్ ఉంటాయి. ఎలా అంటే పీ బై క్యూ ఫామ్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్లో ఉండే నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను. 5 అంటే న్యాచురల్ నెంబర్లో ఉంటుంది కదా. ఓకే, 5 తీసుకుందాం. ఈ 5 రేషనల్ నెంబరా కాదా? రేషనల్ నెంబర్ అంటే ఏం చేయాలి? ఈ 5ని పీ బై క్యూ ఫామ్లో రాయగలగాలి. ఈ 5ని పీ బై క్యూ ఫామ్లో రాయగలగాలి. అలా రాయగలిగితే ఇది రేషనల్ నెంబర్. అలా రాయలేకపోతే ఇది రేషనల్ నెంబర్ కాదు. ఓకే, సరే, 5ని పీ బై క్యూ ఫామ్లో రాయగలము. దీన్ని 5/1 అని రాయొచ్చు, ఇంకా 10/2 అని రాయొచ్చు. 10/2 అంటే 5 కదా. అలాగే 15/3 అని కూడా రాయొచ్చు. సో చాలా రకాలుగా కూడా రాయొచ్చు. సో 5ని పీ బై క్యూ ఫామ్లో రాయగలిగేమో. సో 5 అనేది ఏంటి? రేషనల్ నెంబర్. సో 5 కానీ 6 కానీ 7 కానీ 10 కానీ దేన్నైనా కూడా పీ బై క్యూ ఫామ్లో రాయగలం. సో న్యాచురల్ నెంబర్ నుండి ఏ నెంబర్ అయినా తీసుకోండి, దాన్ని పీ బై క్యూ ఫామ్లో రాయగలం. సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే, సేమ్ అదే విధంగా హోల్ నెంబర్స్లో ఈ 1 2 3 4 అవన్నీ కూడా రేషనల్ నెంబర్సే కదా. ఓకే, అలాగే 0 చూద్దాం. మరి 0 అనేది రేషనల్ నెంబరా కాదా? అంటే 0ని పీ బై క్యూ ఫామ్లో రాయగలమా లేదా? ఎస్, రాయొచ్చు. 0/1 అని రాయొచ్చు, 0/2 అని రాయొచ్చు, 0/3 అని రాయొచ్చు. మీకు తెలుసు కదా, 0/ఎనీథింగ్ ఈజ్ 0. 0 నోమరేటర్లో ఉండి డినోమినేటర్లో ఏ నెంబర్ ఉన్నా కూడా ఆ మొత్తం వాల్యూ ఎంత? 0నే. సో 0ని ఇన్ని రకాలుగా రాయొచ్చు కాబట్టి 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి, డినోమినేటర్లో 1 2 3లు వచ్చాయి. డినోమినేటర్లో 0 రాలేదు. ఈ కండిషన్ ఏంటి? డినోమినేటర్లో 0 రాకూడదు. సో మనకి డినోమినేటర్లో 0 రాకూడదు, నోమరేటర్లో 0 రావచ్చు. ఓకేనా? ఓకే, 0 కూడా రేషనల్ నెంబరే. మరి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి రేషనల్ నెంబర్సా కాదా చూద్దాం. ఇప్పుడు -7 ఉంది. -7ని పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చా? ఎస్, రాయొచ్చు. -7/1. అలాగే -14/2 రాయొచ్చు కదా. ఈ విధంగా పీ బై క్యూ ఫామ్లో రాయగలిగాం కాబట్టి సో నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా కూడా, అంటే -7 కానీ -5 కానీ -10 కానీ ఏ నెగిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా అది కూడా రేషనల్ నెంబరే. ఓకే, అయితే న్యాచురల్ నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి. హోల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి. ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్స్లో ఉన్నాయి. సో మరి ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా రేషనల్ నెంబర్లో? ఎస్, ఉన్నాయి. ఏంటో చెప్పండి. 2/3. 2/3 చూడండి, పీ బై క్యూ ఫామ్. ఇది
ఈ మూడింట్లోని కూడా ఉండదు. న్యాచురల్ నెంబర్లో ఫ్రాక్షన్ ఉండదు, హోల్ నెంబర్లో కూడా ఉండదు, ఇంటిజర్లో కూడా ఫ్రాక్షన్ ఉండదు. సో ఈ మూడింట్లోని కూడా ఫ్రాక్షన్స్ ఉండవు. కానీ రేషనల్ నెంబర్లో మాత్రం ఫ్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే p/q ఫామ్. ఓకే, సరే. ఇంకా చూడండి, మీకు డెసిమల్స్ ఉన్నాయి. డెసిమల్స్ మీకు 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే, ఇదిగో నేను 3 టైప్స్ రాస్తున్నాను చూడండి. 0.23, 2.53434 అండ్ సో ఆన్. అలాగే 3.73245231 అండ్ సో ఆన్. అయితే ఇక్కడ చూడండి, ఈ 3 డెసిమల్స్కి డిఫరెన్స్ గమనించండి. ఇదిగో 0.23 అంటే 2 3తో ఆగిపోయింది, అంటే ఇక్కడ నెక్స్ట్ ఏ డిజిట్ లేదు కదా. ఇలాంటి డెసిమల్స్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2.5343434 ఈ 34 అనేది రిపీట్ అవుతుంది చూసారా. దీన్ని 34 బార్గా రాస్తాము, నెక్స్ట్ రాయకుండా 34 బార్గా రాస్తాము. అంటే ఏంటి, 2.534 బార్ అంటే ఇక్కడ 34 అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది. వీటిని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ అంటే ఆగిపోయింది, టెర్మినేటింగ్ డెసిమల్. ఇది నాన్ టెర్మినేటింగ్, ఆగిపోలేదు, బట్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇది చూడండి 3.73245231 అలాగా ఇష్టం వచ్చిన నెంబర్స్, ఇష్టం వచ్చిన డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా. చూడండి, నెక్స్ట్ ఏ డిజిట్ వస్తుందో కూడా మనకు తెలియదు. ఇక్కడ రిపీట్ అవుతుందా అంటే ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. సో ఒక ఆర్డర్లో రిపీట్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇది రిపీటింగ్ కాదు, టెర్మినేటింగ్ కూడా కాదు, రెండు కాదు. ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్, ఇది టెర్మినేటింగ్. ఇందులో ఈ టెర్మినేటింగ్ డెసిమల్ని మనం p/q ఫామ్లో రాయొచ్చు. చెప్పండి, 0.23ని 23/100గా రాయొచ్చు కదా. ఇది మీకు తెలిసిందే. డెసిమల్ తీసేసి బై, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్. సో 100 రాస్తాం, 23/100. ఓకే, సో ఇది p/q ఫామ్లో రాయగలిగాం కాబట్టి ఇది రేషనల్ నెంబరే 0.23. మరి రెండో చూడండి, ఇది 2.53434కి ఒక బార్ ఉంది, రిపీటింగ్ డెసిమల్. ఇలాంటి వాటిని p/q ఫామ్లోకి మార్చడం మీరు ఆల్రెడీ మీ 7th క్లాసెస్లో అలాగే 8th క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. ఓకే, సో దీన్ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు. సో ఇది కూడా ఒక రేషనల్ నెంబరే, 2.534 బార్. ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. ఓకే, ఇది ఇక్కడ రాస్తున్నాను, 2.534 బార్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ కూడా రేషనల్ నెంబర్సే. ఇంకా మూడో రకం ఉంది చూసారా, అది రేషనల్ నెంబర్ కాదు, దాన్ని p/q ఫామ్లో రాయలేము. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ దీన్ని q-తో డినోట్ చేస్తారు. ఇర్రేషనల్ నెంబర్స్ని q-తో డినోట్ చేస్తారు. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ మీకు తెలుసు, ఇర్రేషనల్, రేషనల్, ఇర్రేషనల్ ఆపోజిట్ కదా. అంటే రేషనల్ నెంబర్స్ కాని నెంబర్స్. ఓకేనా, రేషనల్ నెంబర్స్ కాని నెంబర్స్నే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. దీనికి ఎగ్జాంపుల్, ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఇందాక మనం రాసాం. మూడో రకం డెసిమల్ అంటే సపోజ్ 3.584125314 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకే,
కామా ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఇంకా √2 వాల్యూస్, అలాగే √3 వాల్యూస్, అలాగే పై వాల్యూ, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మీకు పై వాల్యూ ఈజ్ ఈక్వల్ 22/7 అని రాస్తారు. ఇక్కడ 22/7 అనేది ఒక రేషనల్ నెంబర్. 22/7 అనేది ఒక రేషనల్ నెంబర్, ఎందుకంటే p/q ఫామ్లో ఉంది కదా. మరి పై అనేది ఏ నెంబర్ అని చెప్పాము? ఇర్రేషనల్ నెంబర్. కానీ ఒక రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడూ ఈక్వల్ కాదు. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు నాట్ ఈక్వల్. పై ఈజ్ నాట్ ఈక్వల్ 22/7. ఈ రెండు ఈక్వల్ కాదు. మరేంటి సార్, కొన్ని సమ్స్లో మెన్సురేషన్లో పై వాల్యూ 22/7 తీసుకోమంటారు, పై వాల్యూ 22/7 రాయమంటారు. అలాగే ఒక్కోసారి 3.14 రాయమంటారు. ఇవేమో రేషనల్ నెంబర్స్, ఈ పై వాల్యూ ఏమో ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పారు కదా. అంటే ఈ పై వాల్యూ అనేది 22/7 కాదు, కానీ పై వాల్యూ 22/7కి అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ఓకే, అంతేకాని ఈ రెండు ఈక్వల్ కాదు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అంతే, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఓకే, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్. మరి మన చాప్టర్కి వచ్చేద్దాము, రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తారు. రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాము. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపి రాయాలి. దీన్ని యూనియన్ అంటారు. క్యూ యూనియన్ క్యూ డాష్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఈ రెండింటిని కలిపి రాస్తే అంటే రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. ఓకే, ఇవి రియల్ నెంబర్స్ అంటే. ఇవి నెంబర్స్ మీద ఒక అవగాహన. ఓకే, సరే, దీంట్లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనం గమనించాల్సిన చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉన్నాయి కదా. హోల్ నెంబర్స్ అన్నీ న్యాచురల్ నెంబర్లో లేవు. అంటే దీన్ని ఈ విధంగా రాయొచ్చు, n ఈ సబ్సెట్ టు w. దీన్ని సబ్సెట్ అంటారు. n ఈ సబ్సెట్ టు w అంటే న్యాచురల్ నెంబర్లు ఉండేవన్నీ హోల్ నెంబర్స్లో ఉంటాయి. అంటే ఇందులో ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అది దీంట్లో ఉండాలి, ఉంటుంది కూడా. ఓకే, ఎన్లో ఉండేవన్నీ కూడా డబ్ల్యూలో ఉంటాయి. ఇందులోంచి ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి, ఇందులో ఉంటుంది. ఓకే, మరి డబ్ల్యూ ఈ సబ్సెట్ టు ఎన్ అని రాయొచ్చా? రాయకూడదు, ఎందుకంటే డబ్ల్యూలో ఏదైనా నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎన్లో ఉండాలి. ఇక్కడ చూడండి, డబ్ల్యూలో 0 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది ఎన్లో లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఎన్ ఈ సబ్సెట్ టు డబ్ల్యూ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఈ ఇంటిజర్స్లో ఏముంటాయి? హోల్ నెంబర్స్ ఉండేవన్నీ ఇంటిజర్లో ఉంటాయి. ఈ పాజిటివ్ నెంబర్స్ 0. ఓకే, అంటే మనం ఇక్కడ హోల్ నెంబర్స్ ఈ సబ్సెట్ టు ఇంటిజర్స్ అని రాయొచ్చు. బట్ ఇంటిజర్స్ ఈ సబ్సెట్ టు హోల్ నెంబర్స్ అని రాయొచ్చా? రాయకూడదు, ఎందుకంటే ఇంటిజర్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా డబ్ల్యూలో ఉండాలి, హోల్ నెంబర్స్లో ఉండాలి. కానీ నేను ఇంటిజర్లో -3 సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది హోల్ నెంబర్స్లో లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇంటిజర్స్ అన్నీ రేషనల్ నెంబర్లో ఉంటాయి. మనం ఇప్పుడే చూసాము, ఇంటిజర్స్లో పాజిటివ్ నెంబర్స్ 0, నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. అంటే ఏంటి? దీన్ని z ఈజ్ సబ్సెట్ టు q అని రాయొచ్చు. అంటే z ఈజ్ సబ్సెట్ టు q అనేది కరెక్ట్ స్టేట్మెంట్, బట్ q ఈజ్ సబ్సెట్ టు z అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో వీటన్నింటినీ కూడా ఒక చిన్న రఫ్ డయాగ్రామ్తో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే.
ఇక్కడ చూడండి, ఇదంతా రియల్ నెంబర్స్ అనుకోండి. అంతా కూడా ఏంటి? రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో ఏముంటాయి? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రెండు వేరు వేరు. రేషనల్ నెంబర్స్ వేరు, ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. ఓకే, రెండు కూడా ఇందులో నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ కాదు. ఈ రెండు వేరు వేరు కదా, అందుకే వేరువేరుగా గీయాలి. రేషనల్ నెంబర్స్ ఇందులో ఉంటాయి, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ఇందులో ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, రేషనల్ నెంబర్స్లో ఏముంటాయి? ఇంకా ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్లోనే ఉంటాయి. ఇంటిజర్స్. అలాగే ఈ ఇంటిజర్స్లో మళ్ళీ హోల్ నెంబర్స్ ఉంటాయి. ఆ హోల్ నెంబర్స్లో మళ్ళీ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ ఇవన్నీ ఒకదానిలో ఒకటి ఉంటాయి. బట్ ఇది మాత్రం వీటిలో ఎక్కడా ఉండదు. ఓకే, ఓన్లీ రియల్ నెంబర్స్లోనే ఉంటుంది. ఓకేనా? చిన్న అండర్స్టాండింగ్ కోసం చెప్పాను ఇది. ఓకే, మీకైతే ఈ నెంబర్ సిస్టమ్ మీద కంప్లీట్ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.